కబీర్ దాస్ 10th క్లాస్ అంటే న్యూ సిలబస్ ఉంది కదా, న్యూ సిలబస్ లో ఏమైనా ఫస్ట్ లెసన్ ఏంటంటే కబీర్ దాస్ గురించి ఉంటుంది. కబీర్ దాస్ అంటే సాకి సవాద్ రెమైన్ అని ఉంటుంది అనమాట. అందులో ఏమైనా సాకి గురించి రెమైన్ గురించి మీకు లెసన్ ఉంటుంది. అదే 10th క్లాస్ కి లెసన్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ న్యూ సిలబస్ లో ఏమైనా కబీర్ దాస్ గురించి పెట్టారు. అయితే అందులోని ఫస్ట్ కవర్ ఎవరంటే కబీర్ దాస్ కోసం కదా, అందుకే కవి ఎవరంటే కబీర్ దాస్ జన్మం అతను ఎప్పుడు జన్మించాడు అంటే 1398. శాఖ జ్ఞానశై శాఖ అంటే జ్ఞానశై శాఖ ప్రేమశై శాఖ అని ఉంటాయి అనమాట. అందులో ఏమన్నా కబీర్ దాసు ఏ శాఖకు సంబంధించిన వ్యక్తి అంటే జ్ఞానశై శాఖకి సంబంధించిన వ్యక్తి అని చెప్తాం. అయితే కబీర్ యొక్క మాతా పిత ఎవరంటే నీరు ఔర్ నీమా. అంటే ఈ నీరు ఔర్ నీమా అనేవారు జులాహే దంపతి. అంటే వీళ్ళు ఏంటంటే ఒక చైనాత్ అంటే ఏంటంటే బట్టలు నేసిన వాళ్ళని చెప్తాం అనమాట. అలా నీరు నీమ పుట్టిన వాళ్ళు ఎవరంటే కబీర్ దాస్ అంటే పంచిన వాళ్ళని కూడా చెప్తారు. అయితే కబీర్ దాస్ యొక్క గురు రామానంద్, కబీర్ దాస్ యొక్క పత్ని అంటే భార్య లోయి, పుత్రు కమాల్, పుత్రి కమాలి. అంటే కొడుకు పేరు ఏమైనా కమాలను, కూతురు పేరు ఏమైనా కమాలి అన్నమాట. అయితే కబీర్ దాస్ యొక్క భాష ఏంటంటే పంచమేలి కిచిడి సదుకడి. అంటే ఇది రాసిన ఏ భాషలో రాసేవారంటే పంచమేలి కిచిడిలోని సదుకడిలోనే ఎక్కువ రాసేవారు అనమాట. కబీర్ దాస్ యొక్క రచన ఉంది ఏంటంటే అది బీజక్. ఈ బీజక్ ఏమైనా దీని బావు కింద డివైడ్ చేయడం జరిగింది. అందులో ఒకటి సాకి సబద్ రెమైని. సాకిని సాక్షి అంటారు, సబేదిని శబ్ద రూపంలో, రెమైని రామాయణం అని కూడా రామాయణం కింద రాయడం జరిగింది అనమాట. అయితే పదసంకరణ ఉంది. ఆ పదసంకరణ పేరు ఏం పేరంటే గురు గ్రంథ్ సాహిబ్. మరి కబీర్ దాస్ ఎప్పుడు చనిపోయారంటే మగహర్లో, అంటే ఎక్కడ మగహర్లోని 1518 అంటే 1518 లో ఏమైనా చనిపోవడం జరిగింది అనమాట. ఇది 10th క్లాస్ యొక్క న్యూ సిలబస్ హిందీ అనమాట. హిందీలోని ఫస్ట్ లెసన్ కబీర్ దాస్ ఉంటుంది, అదే రమాయిని అని దాని గురించి లెసన్ ఉంటుంది అనమాట. దాన్ని రాసింది కబీర్ దాస్, అందుకే అతని గురించి చెప్పండి.